సత్యమో అబద్ధమో మన మతం మనకు కావాలేబ్బా, వేరే మతాలు మనకెందుకని రాజీ పడేవాడు కాదు అబద్ధంతో. ఈ రాజీ పడే బతుకులు రాజీ పడ్డట్టే ఉంటాయి. నేను రాజీ పడలా. నాదేందో వెతుక్కున్నా, చదువుకున్నా, తెలుసుకున్నా. నేను సేవించిన వాళ్ళందరూ కూడా నా వంటి బలహీనలని గుర్తుపట్టా. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములని అరిషడ్ వర్గాలకు వాళ్ళంతా బానిసలు అయిపోయారు. నాకు వాళ్ళకి అట్టే తేడా లేదని అర్థం చేసుకున్నా. రెండవది, నా పాప విమోచనార్థమే వాళ్ళు ఏమీ చేయలేదు. వాళ్ళ కత్తులేందో, వాళ్ళ కరాటీలేందో, వాళ్ళ యుద్ధాలేందో, వాళ్ళ భార్యలేందో, వాళ్ళ పిల్లలేందో, వాళ్ళ రాజ్యాలేందో, వాళ్ళ పరిపాలనలేందో తప్ప నా కోసం వాళ్ళు ఏం చేసినట్టు లేదు. కానీ నేను ఇప్పుడు సేవిస్తున్న యేసు ప్రభు సృష్టికర్త అనడానికి తగిన క్వాలిటీస్ ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములను అరిషడ్ వర్గాలను జయించిన వాడు ఆ జన్మ బ్రహ్మచారి, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, పాపము లేనివాడు. అంతేకాదు, నా పాపములను తన మీద వేసుకొని నా పాపములకు ప్రతిగా ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు సర్వలోక రక్షకుడు యేసు అని నేను తెలుసుకున్నప్పుడు, నేను గతంలో నా పితరులు ఫాలో అయిన విశ్వాసంలో ఉండడానికి ఇష్టపడలా. ఇంకా చెప్పాలంటే నా తండ్రి దాదాపు 70 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఆయనకి నేను సత్యం చెప్పాను, సువార్త చెప్పాను. మా నాన్న ఎంత గొప్ప మనిషి అంటే, అరే నా వయసు 70 ఏళ్ళు, నీకు మహా ఉంటే 20-21 సంవత్సరం ఉంటాయేమో, నువ్వు నాకు చెప్పేది ఏందిరా వెధవాయ్, నోరు మూసుకొని పోవాయ్ అనొచ్చు. కానీ అనలా. నేను చెప్పిన లాజిక్తో ఆయన ఆలోచనలో పడ్డాడు. నానా, దేవుడు అంటే ఇది, దేవుని పవిత్రత ఇది, పరిపూర్ణత ఇది, దేవుని త్యాగం ఇది,